కాశీపట్టణం అన్నపూర్ణకి నెలవు. మనమందరం వెడితే కాశీలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవిని, అమ్మా మాకు అన్నం పెట్టు, నా భార్యకి బిడ్డలకి బంధుజనులకు అన్నం పెట్టంటాం. శంకర భగవత్పాదులు అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళి, మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం అన్నారు. అమ్మా భోజనం చేయడానికి వచ్చాను, నాకు భోజనం పెట్టన్నారు. భోజనం పెట్టడానికి, భోజనానికి పిలవడానికి ఒక మర్యాద ఉంటుంది. ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, వారికి ఒక్కరికి అన్నం పెడతాననకూడదు. వారితో ఎవరొచ్చారో వారికి కూడా అంత ఆదరంతో అన్నం పెట్టాలి. ఇప్పుడు నేను వచ్చాను మంధని, నాతో పాటు మా గోపాలకృష్ణ గారు వచ్చారు, నాతో పాటు కొంత నా సన్నిహితులు కొంతమంది వచ్చారు, అందరికీ అన్నం పెట్టాలి తప్ప అయ్యా మీకు అన్నం పెడతాం ఉపన్యాసం చెప్తారు కాబట్టి మిగిలిన వాళ్ళని ఎక్కడికో పమ్మనండి అనకూడదు. కాశీపట్టణం తరువాత మళ్ళీ అన్నం పెట్టడం అంటే చూసి నేను పొంగిపోయింది. మంథనిలోని కళ్యాణ మంటపంలో ప్రవచనాలు పెట్టి ప్రతిరోజు మధ్యాహ్నం అయ్యేటప్పటికి 100 మంది పైచిలకు వచ్చిన అతిథులందరినీ కూర్చోపెట్టి పేరు పేరున పిలిచి పిలిచి కోరి కోరి మారు వడ్డించి భోజనం పెట్టి పంపిస్తున్నారు. నిజంగా నాకు మళ్ళీ ఇంకో కాశీపట్టణానికి వచ్చినంత ఆనందంగా ఉంది. కాబట్టి శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు అమృత పాయసమునసుకు అభ్యాగతులకు, కాశీపట్టణంలో బంగారు తెడ్డుతో పాయసం పెడుతుంటుంది కాశీ విశాలాక్షి. అమ్మవారి దగ్గరికి వెళ్ళి శంకర భగవత్పాదులు అన్నారు, అమ్మా మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర, మా అమ్మ పార్వతీదేవి, మా నాన్నగారు పరమశివుడు, బాంధవా శివభక్తాశ్చ, శివభక్తులందరూ మా బంధువులు. అంటే విష్ణు భక్తులు కారని మీరు అర్థం చేసుకోకూడదు. శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. శివకేశవుల మధ్య భేదం ఉండదు. నిన్ననే కదూ తిరువారూరు చిదంబరం గురించి చెప్తూ నేను చెప్పాను, ఇద్దరూ ఒక్కటే. కాబట్టి భగవద్భక్తులైనటువంటి వాళ్ళందరూ మా బంధువులు. బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం, ఈ 3 లోకములు మా ఇల్లు. అమ్మా అన్నం పెట్టన్నారు. ఇప్పుడు శంకరులకు అన్నం పెట్టాలంటే అమ్మవారు ఎవరికి అన్నం పెట్టాలి? అందరికీ అన్నం పెట్టాలి. అది శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క గొప్పతనం. బతికున్నన్నాళ్ళు అన్నం తినడం గొప్ప కాదు, తిన్న అన్నం చేత అన్నవికారమైనటువంటి ఈ శరీరమునందున్నటువంటి అంతఃకరణ చతుష్టయమునందు భగవద్భక్తి పరిపూర్ణముగా నిండినటువంటి భక్తితో కూడుకున్నటువంటి బుద్ధితో చేయవలసినటువంటి సమస్త కర్మములను చేయడం చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత కలిగినటువంటి జ్ఞానము వలన మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలిగినటువంటి వైభవాన్ని సంతరించుకున్నవాడెవరో వాడు ధన్యుడు. కాబట్టి అన్నం తినడం ఒక్కటే కాదు, జ్ఞాన వైరాగ్యములు కావాలి. అందుకే శంకరాచార్యుల వారు వెళ్ళి అందరూ అన్నం కోసం భిక్షాం దేహి అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి అన్నారు. అమ్మా నాకు జ్ఞాన వైరాగ్యములను కటాక్షించమ్మా అన్నారు. అంత గొప్ప పట్టణం కాశీపట్టణం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే, ఆమె శంకరుని యొక్క ప్రాణవల్లభ. సదాపూర్ణి, ఎంతమందికి పెట్టినా ఆవిడ పట్టుకున్నటువంటి పాత్రలో అన్నం అయిపోవడం ఉండదు. ఆవిడ అన్నం పెట్టడం అంటే కేవలం అన్నం ఒకటి పెడుతుందనుకోకూడదు. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దధానా పాణిభ్యామృతరస మృష్ట అన్న కలితౌ కలాఢ్య కళ్యాణి కలిత సదనా శ్రీ గిరసి శిరసస్యతౌ భ్రామర్యంబా రచయితు మధిష్టార్థ విభవం అంటారు భ్రమరాంబాదేవి గురించి చెప్తూ. ఆమె ఎడమ చేతిలో బంగారు పాత్ర పట్టుకుని అందులో పాయసం పోసుకుని చేతిలో బంగారు తెడ్డు పట్టుకుని ఆ పాయసం తీసి పెడుతుంది. పెట్టినప్పుడు పాయసం ఒక్కటే పెట్టదు, పాయసంతో కడుపు నింపుతూ ఆ వ్యక్తిలో ఉండిపోయినటువంటి సమస్తమైన ధార్మికమైన కోర్కెలను ఈడేరుస్తుంది. అంత గొప్ప పట్టణం కాశీ. కాశీలో ఉన్న తల్లి విశాలాక్షి. విశాలాక్షి అంటే పెద్ద కన్నులున్న తల్లి. ఎంత పెద్ద కన్నులుంటాయి అంటే శంకరాచార్యులు వారి సౌందర్య లహరిలో చెప్తారు, దృశాద్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచా దవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో అని ఆయన అంటారు. అమ్మా దృశాద్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచా, ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా పై వరకు కూడా ఆ తల్లి అంతకన్నా అవతల వరకు కూడా కళ్ళిలా తిప్పుతూ ఉంటుంది. పెద్ద పెద్ద కళ్ళు, ఆకర్ణాంత విశాల నేత్ర, ఈ చెవుల వరకు ఉంటాయి ఆవిడ కన్నులు.
ఉండి తిప్పి తన బిడ్డలందరినీ చూసుకుంటూ ఉంటుంది. ఆ బ్రహ్మకీట జనని ఆవిడ. అన్ని ప్రాణులు అన్నం తిన్నాయా అని నిద్రపోతున్నటువంటి పిల్లడు రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు అటువైపుగా ఒక రైలు వస్తూ కూత కూసినప్పుడు ఉలిక్కిపడి పిల్లవాడు నిద్రలో లేవబోతుంటే పక్కనే పడుకున్నటువంటి తల్లి బిడ్డడి యొక్క వీపు మీద చెయ్యి వేసి తన గుండెల దగ్గరికి లాక్కుని సేద తీర్చి నిర్భయత్వాన్ని కల్పించి పడుకోబెట్టినట్టుగానే ఆ అమ్మవారు కూడా కన్నులు ఇలా తిప్పుతూ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ వరకు కన్ను తిప్పుతుందిట. అందుకని దృశాగ్రాహీయస్యాదళదలి దరదలిత నీలోత్పలరుచ దవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచితే హానిరియత వనీవా హర్యేవా సమకర నిపాతో హిమకరః అంటారు శంకర భగవత్పాదులు. అమ్మా, నువ్వు అంత దూరం చూస్తావు, చూస్తున్నప్పుడు బాగా కళ్ళు తెరిచి ఇలా చూసిందనుకోండి కోపంతో ఉందని గుర్తు. కళ్ళిలా మూసుకుని తిప్పుతోందనుకోండి లోపల గుడ్లు, చూస్తోందో తెలియదు చూడటం లేదో తెలియదు. దరదళిత నీలోత్పల రుచ అంటారు శంకరాచార్యుల వారు. ఎద్దు మెళ్ళో కట్టినటువంటి గంటల సమాహారమునందున్నటువంటి మువ్వ లోపల ఉన్న రేగుగింజు కనపడినట్టుగా అమ్మవారి కనురెప్పలు మూసుకోకుండా తెరుచుకోకుండా కొద్దిగా విప్పి ఉన్నప్పుడు లోపల నుంచి కనపడుతున్నటువంటి నల్లని గుడ్డులోంచి వస్తున్న చల్లని కాంతి అది ఎలా ఉంటుంది అంటే విచ్చుకొని నల్లకలువ అలా ఉందన్నారు శంకరాచార్యులు వారు. నల్లకలువ అడుగు భాగంలో తెల్లగా ఉండి అందులో నీటి బిందువులుంటాయి, చల్లగా ఉంటుంది. అమ్మవారి కన్ను కూడా విచ్చుకోకుండా తన గుడ్డు తిప్పుతూ అందరినీ అంత ప్రేమతో చూస్తుందిట. అది చూసేటప్పుడు ఏదో ఇలా తిప్పదు, ఇలా ముడివేసి తిప్పుతుందిట. ఇలా ముడివేయడం ఎందుకు, కోపమా అంటే భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని అంటారు సౌందర్యలహరిలో. భ్రువౌ భుగ్నే కించిత్ కొద్దిగా ఇలా ముడేస్తుందిట. ఎందుకని అంటే అయ్యో ఎందుకురా వీళ్ళు ఇంత కష్టపడతారు, నన్ను ఒక్కసారి అమ్మా అని పిలిస్తే నేను రక్షించను, అమ్మా అని పిలవకుండా రక్షించకూడదా అంటే వీళ్ళకి బుద్ధినిచ్చాను, మనుష్య జన్మనిచ్చాను, మిగిలిన ప్రాణుల కంటే పిలవడం రాదు, వీడికి స్వరపేటికి ఇచ్చాను, కంఠం ఇచ్చాను, అమ్మా అని ఒక్కసారి పిలిస్తే నేను రక్షిద్దును కదా, వీడు పిలవడే రక్షించాలి కదా, నేను రక్షిద్దామంటే వీడు పిలవడు అని కించిత్ వ్యధతో ఆవిడ ఇలా పెడుతుందిట. ఇలా పెట్టి కళ్ళు తిప్పుతూ ఉంటుందిట. అందుకని దృశాగ్రాహీయస్యాదరదళిత నీలోత్పలరుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు శంకర భగవత్పాదులు. అంత అద్భుతమైనటువంటి రీతిలో అమ్మవారు కన్నులు తిప్పుతూ ఉంటుందిట. వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక చోట ఈ శ్లోక భావాన్ని తీసుకుని అద్భుతమైన రచన చేశారు. తస్యాశుభం వామమరాళపక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం అన్నారు సుందరకాండలో. సీతమ్మ తల్లి గురిపోసుకుందాం అనుకునే సందర్భంలో ఆవిడికి ఎడమ కన్ను అదిరింది. ఆడవారికి ఎడమ కన్ను అదిరితే శుభం. ఎడమ కన్ను అదిరింది అని చెప్తే దానికి అందమేముంటుంది? వాల్మీకి మహర్షి ఎంత అందంగా చెప్పారంటే సీతమ్మ తల్లి ఎడమ కన్ను అదిరింది అన్న విషయాన్ని తస్యాశుభం వామమరాళపక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం. బాగా లోతైన నీటితో ఉన్నటువంటి ఒక సరోవరంలో ఉన్నటువంటి తామర పువ్వు కాడ లోపలుంది, పువ్వు నీటి మీద అరవిడిచి ఉంది. ఆ లోపల ఉన్నటువంటి కాడ సరోవరం లోపల ఎక్కడో ఉన్నది. ఆ లోపల ఉన్నటువంటి కాడ పక్కకి ఈదుతూ వెడుతున్నటువంటి ఒక చాప వచ్చి కొంచెం సేపు నిలబడి మళ్లీ తన ప్రయాణాన్ని ప్రారంభం చేసి వెళ్ళిపోతూ తోక ఊపితే ఆ ఊపినటువంటి చాప తోక నీటి లోపల ఉన్నటువంటి తామర తూడుకి తగిలితే ఆ తామర తూడు కదిలితే తామర తూడు మీద నీటిపైన ఉన్న తామర పువ్వు ఇలా కదిలితే ఎంత అందంగా కదులుతుందో సీతమ్మ తల్లి ఎడమ కన్నా అలా కదిలిందన్నారు. అది దృశాగ్రాహీయస్యాదరదళిత నీలోత్పలరుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. అంత విశాలమైనటువంటి నేత్రములతో ఈ బ్రహ్మాండములలో ఉన్నటువంటి సమస్త జీవుల యొక్క క్షేమాన్ని చూస్తూ ఉంటుంది. కాబట్టి ఆ తల్లి విశాలాక్షి, ఆ తల్లి అన్నపూర్ణ. అటువంటి అన్నపూర్ణ మనం తెల్లవారి లేస్తే అన్నపూర్ణాష్టకంలో చెప్తూ ఉంటాం. ఆ తల్లి ఎంత గొప్పది అంటే కేవలంగా ఏదో అన్నం పెట్టడం ఒక్కటే కాదు,
ఆ తల్లి పాదములను నమ్ముకున్నవాడు అన్నపూర్ణాష్టకం చేసేటటువంటి వాడికి అన్నానికి లోటుండదు, 10 మందికి అన్నం పెట్టడానికి లోటుండదు. తిన్న అన్నమంతా కూడా సాత్వికమైనటువంటి బుద్ధిగా మారి దానితో భగవంతుణ్ణి చేరడానికి కావలసినటువంటి పథంలో ప్రయాణం చెయ్యడానికి కావలసినటువంటి శక్తిని పొందుతాడు. అంత గొప్ప శక్తి ఆవిడ ఇవ్వగలదు. అందుకే నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాకిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశపాలనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి అంటూ అబ్బో ఎంత అద్భుతమైన అష్టకము. ఇప్పుడు నేను అన్నపూర్ణాష్టకం అంతా చెప్పడం అంటే అయ్యే పనే. అంత అద్భుతమైన అష్టకం చేశారు శంకర భగవత్పాదులు. కనీసంలో కనీసం ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి అష్టకంలో 2 శ్లోకాలైనా రావాలి. అన్నం తినే ముందు పరిశేచనం చేసే అధికారం లేకపోతే కనీసం ఆ శ్లోకం చెప్పుకుని అన్నం తినడమైనా చేత కావాలి. కాబట్టి అంత గొప్ప పట్టణం కాశీ. కాశీ యందు పరమశివుడు పరమప్రసన్నుడై ఉంటాడు. ఎంత సంతోషంతో కరుణార్ద్ర హృదయుడు. అసలు శివుడు మామూలుగానే ఆయన ఎప్పుడూ సదాశివుడు. అందుకే సదా బ్రహ్మ సదా విష్ణు అన్న పేర్లు లేవు. సదాశివ అంటే ఆయనకు అసలు కోపం అనేటటువంటి ఉండదు. కానీ బిడ్డల్ని సక్రమమైన మార్గంలో నడిపించడానికి అప్పుడప్పుడు కోపం తెచ్చుకున్నట్లు నటిస్తాడు. అందుకే ఆ శతరుద్రీయంలోంచి పంచబ్రహ్మ మంత్ర పఠనం చేసినప్పుడు సదాశివ అన్న పేరుతో పిలుస్తారు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం అంటారు. సదాశివ ఎప్పుడు శివుడు మంగళప్రదుడు, కళ్యాణప్రదుడు, శుభప్రదుడు, శాంతిప్రదుడు ఆయన. అటువంటి శంకరుని యొక్క వైభవాన్ని నిరూపించినటువంటి ఘట్టం శివుడి యొక్క కారుణ్యం ఎలా ఉంటుందో నిరూపించారు. అసలు పరమశివుని యొక్క చూపులు అలా ఉంటాయిట. కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనస్సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యన్ భక్తమయూరమద్రినిలయం చెంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదా త్వం మే మనశ్చాతకః అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. మేఘానికి పరమశివుడికి ఒక్కలా ఉంటుంది. ఎందుకని అంటే కారుణ్యామృతవర్షిణం. మనందరం గ్రీష్మ ఋతువులో తప్తమైపోతే ఎక్కడో సముద్రంలో ఉండేటటువంటి ఉప్పు నీటిని తాను పీల్చి చల్లటి నీరుగా మార్చి నిరాధారమైనటువంటి ఆకాశ మార్గంలో ప్రయాణించి వచ్చి చల్లటి నీటిని తాను తీసుకొచ్చి వర్షించి వీడు కృతజ్ఞత చెప్పాడా చెప్పలేదా అని చూడకుండా తాను నీటిని తెచ్చినప్పుడు అంత బరువుతో కష్టపడి వచ్చి అందరికీ అన్నీ ఇచ్చేసిన తర్వాత అమ్మయ్యా నీరిచ్చానన్న సంతోషంతో దూది పింజలా తేలికైపోయి వడివడిగా వెళ్ళిపోతుంది. తప్ప నాకెవరైనా కృతజ్ఞత చెప్పారా అని కూడా మేఘం చూడదు. మేఘం ఎంత కారుణ్యంతో వర్షిస్తుందో పరమశివుడు అంత కారుణ్యంతో లోకుల కోర్కెలు తీరుస్తూ ఉంటాడు. కాబట్టి కారుణ్యామృత వర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనస్సంసేవ్యమిచ్ఛాకృతిం అంటారు. విద్యయందు అభివృద్ధి కలగాలి అంటే ఒక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహము చేతనే అది సాధ్యం. ఎందుకంటే జ్ఞానదాత మహేశ్వరః. పోతనగారంతటి వారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ అందుకే పార్వతీ పరమేశ్వరుల్ని ప్రార్థన చేశారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ముచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండిడి యమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారు. ఆ దుర్గమ్మ ఉన్నదే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఆవిడేమివ్వాలి అంటే మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. మహత్వ ఓం, మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనబడేటటువంటి బీజాక్షర సంయుక్తమైనటువంటి మంత్రాన్ని పద్య రూపంలోకి మార్చారు మహానుభావుడు పోతన గారు. అటువంటి వారు తెలుగు కవి కావడం మనందరం కూడా ఎంతో సంతోషించవలసినటువంటి విషయం. నిత్యస్మరణీయులు, ప్రాతస్మరణీయులు, ప్రాతకాలమునందు నమస్కరించవలసిన మహాపురుషులు పోతన గారంటే. అలా
సమస్త విద్యలకు అలవాలం పరమశివుడు. అందుకే వాలిన భక్తి మెచ్చతన వారిత తాండవ కేళికి దయాశూలికి శకరిజా ముఖపద్మ మయూఖమాలికి కపాలికి అని ఆ శంకరుణ్ణి స్తోత్రం చేస్తారు ప్రారంభంలోనే. అయ్యా నువ్వు అనుగ్రహించి నాకు కవితా ధారణ సంగమని. జ్ఞానదాత మహేశ్వర, ఎవరు పరమశివుణ్ణి ప్రార్థన చేస్తారో, ఎవరు ఈశ్వరుడికి అభిషేకం చేస్తారో అటువంటి వారి ముందు ఇతరులు నిలబడలేరు. అందుకే మహాభారతంలో ఆ అశ్వత్థామ అస్త్రాన్ని ప్రయోగించాడు కృష్ణార్జునుల మీద. ఆ అస్త్రం పనిచేయలేదు. పనిచేయకపోతే బాధపడుతూ వెళ్ళిపోతున్నాడు. వ్యాసుల వారు కనబడితే వ్యాసుల వారిని అడిగాడు, నేను అస్త్రప్రయోగం చేశాను, ఆ కృష్ణార్జునుల్ని బాధించలేదు, ఎందువల్ల బాధించలేదని అడిగాడు. అడిగితే అప్పుడు వ్యాస మహర్షి చెప్పారు, నువ్వు సాకార రూపమైనటువంటి పరమశివుణ్ణి ఆరాధన చేస్తావు. ఒక మూర్తిగా ఏదో 4 చేతులతో ధవళ వపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్థమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి అని ఒక రూపంతో ఉన్న పరమశివుణ్ణి ప్రార్థన చేస్తావు. అరూపరూపీ అయినటువంటి శివలింగాన్ని ఆరాధన చేస్తారు వాళ్ళు. శివలింగాన్ని ఎవడు ఆరాధన చేస్తాడో వాడు ఒక రూపంతో ఉన్నటువంటి పరమాత్మని ఆరాధన చేసేటటువంటి వాళ్ళ యొక్క ఉపాసనా బలం కన్నా పై స్థాయిలో నిలబడతాడు. అందుకే శివలింగాన్ని ఆరాధన చేసేటటువంటి వాడి మీద ఆ కింది స్థాయిలో రూపంతో ఉన్నటువంటి మూర్తిని ఆరాధించేటటువంటి వాళ్ళ శక్తి ఆయన మీద సరిపోదు. ఎందుకంటే ఆరాధనా మార్గమునందు అన్నిటికన్నా గొప్పది ఏది అంటే శివలింగారాధనమే అంత గొప్పది. అందుకే చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అంటారు పోతన గారు. వ్యాసమహర్షి ఈ మాట చెప్పి నిరాకారమా సాకారమా అంటే చెప్పడానికి వీలులేని అరూపరూపమైన లింగమును ఆరాధించేటటువంటి ఆ కృష్ణార్జునుల ముందు సాకార రూపాన్ని ఆరాధించేటటువంటి నీ శక్తి సరిపోదు. అందుకే నువ్వు వేసిన అస్త్రం వాళ్ళ మీద పని చెయ్యలేదు అని చెప్తారు. పరమశివుని యొక్క ప్రభావం అంటే అలా ఉంటుంది మహానుభావుడు. ఆయన తలుచుకుంటే ఇవ్వలేనిది లేదు. అంత కారుణ్యంతో అంత కటాక్షంతో ఉంటాడు. అందుకే కాశీపట్టణంలో ఒకానొకప్పుడు గజాసురుడనేటటువంటి రాక్షసుడు బయలుదేరి కాశికాపట్టణాన్నంతటినీ కూడా ఇబ్బంది పెడుతుంటే పరమశివుడు యుద్ధం చేశాడు. ప్రశాంత చిత్తుడనై ఉండవలసినటువంటి నేను వీడితో యుద్ధం చేయడం ఏమిటని తన త్రిశూలానికి గుచ్చి పైకెత్తి త్రిశూలాన్ని పక్కన పెట్టుకుని మళ్ళీ తనలో తాను అంతర్ముఖుడై రమిస్తున్నాడు. ఈ త్రిశూలానికి గుచ్చబడినటువంటి గజాసురుడి యొక్క శరీరం నుంచి రక్తం అంతా కారిపోయింది. ఇంకా శరీరంలో ప్రాణోత్క్రమణం అవడానికి సిద్ధంగా ఉంది. సామగానానికి ప్రీతి చెందుతాడు. అందుకే సామవేదాన్ని పఠించాడు గజాసురుడు. పరమశివుడు సంతోషించి కళ్ళెత్తి చూశాడు. ఏం కావాలి నీకని అడిగాడు. అడిగితే గజాసురుడు ఒక విచిత్రమైనటువంటి కోరిక కోరాడు. ఆయన అన్నాడు, అంధకవైరి, నీ కృపారస సంపద నాపై కలిగనేని, నీ స్కందమునందు నా ఎడలి చర్మము బాయక ఉండుగాక, దుర్గంధము లేక కర్కశము కాక చినుందక, వెండికొండపై కంధరకాళమున్న రీతి వెసంగక ఈ వరమే వరించదన్ అన్నాడు. ఓ పరమశివ, నిజంగా నా మీద నీకు కారుణ్యం కలిగితే నేను శరీరంలోంచి నా ప్రాణం పోయిన తరువాత నా వడలి చర్మాన్ని ఉత్తరించి నా చర్మాన్ని కట్టుకోవాలి. అది ఎప్పుడూ పచ్చిగా ఉండాలి, దుర్గంధం రాకూడదు. కర్కశము కాక, ఎండిపోయినటువంటి చర్మం బాగా కఠినంగా ఉంటుంది, అలా కర్కశముగా ఉండకూడదు. చినుందక, కొన్నాళ్లు పోయాక చిరిగిపోకూడదు, ఎప్పటికీ అలాగే ఉండాలి. నీ యొక్క మెడలో వాసుకి ఎలా ఉంటాడో అలా నీ మొలకి నా ఏనుగు చర్మం ఉండాలి. ఈశ్వరా, ఇది నాకు అనుగ్రహించు. అంతేకాదు, నా పేరు మీద ఏనుగు యొక్క పృష్ఠభాగం ఎలా ఉంటుందో ఆ రూపంతో నువ్వు ఒక శివలింగంగా వెలియాలి కాశీపట్టణంలో. కృత్తివాసేశ్వరుడు అన్న పేరుతో నా చర్మాన్ని తీసి కట్టుకున్నావు కాబట్టి నిన్ను కృత్తివాసేశ్వర శివలింగం అనేటటువంటి పేరుతో వెలిసినటువంటి చోటికి వచ్చి భక్తులు అభిషేకించిన, పూజ చేసిన, నమస్కరించిన విశేషమైనటువంటి ఫలితములను కటాక్షించాలి. ఇంత ఉద్ధతితో ప్రవర్తించినటువంటి వాడి పట్ల పరమకారుణ్యమూర్తి మహానుభావుడు అనుగ్రహించేశాడంతే. అనుగ్రహించేసి
ఆ ఏనుగు చర్మాన్ని తీసి కట్టుకుంటూ ఉంటాడు. అంటే దాని అర్థం ఎప్పుడూ ఏనుగు చర్మం కట్టుకుంటాడని కాదు. విచిత్ర వసనం చాధనానాభూషణ భూషితం అంటారు లింగ పురాణంలో. ఆయన చక్కటి బంగారు రంగు పట్టుపంచ కట్టుకుని నడుస్తుంటే సూర్యేణ చిత్రితం మూర్ధ్ని చంద్రదండ విరాజితం, చంద్రుడు ఆయన చేతి బంగారు దండమవుతాడు, సూర్యుడు పైన గొడుగవుతాడు. గంగా చ యమునా చైవా విధర్తు స్మరుచామరే, గంగా యమున రెండు పక్కన చామరములు వీస్తూ ఉంటాయి. అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటారు వ్యాసుల వారు లింగ పురాణంలో. అప్రాకృత శరీరం తం, ప్రాకృతమైనటువంటి శరీరము కాదు, పేరుకున్నటువంటి నెయ్యి ఎలా ఉంటుందో అంత అందంగా నిలబడి ఉంటాడు మహానుభావుడు. ఆయన సౌందర్యాన్ని చూస్తే మునిపత్నులు మోహించారు. అంతటి అందగాడు. పరమశివుడు లాంటి రూపం లోకంలో ఎక్కడా ఉండదు. అంతటి సౌందర్యంతో మెరిసిపోతూ ఉంటాడు. అంతటి అందగాడు. అటువంటి పట్టుబట్ట కట్టుకోవలసినటువంటి వాడు కోరుకున్నాడు గజాసురుడని. ఆయన వడలి చర్మాన్ని ఒలిచి తను కట్టుకుని కృత్తివాసేశ్వరుడనబడేటటువంటి పేరుతో కాశీపట్టణంలో వెలిశాడు. ఇప్పటికీ మీరు కాశీపట్టణంలో కృత్తివాసేశ్వర లింగాన్ని దర్శనం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ దేవాలయం. ఆ శివలింగం వెనక నుంచి చూస్తే అచ్చు ఏనుగు యొక్క పృష్ఠం, గజపృష్ఠం ఎలా ఉంటుందో శివలింగం అలాగే ఉంటుంది. కాబట్టి అంతటి కారుణ్యమూర్తి అయి అనుగ్రహించినటువంటి వాడు. శివుని యొక్క కారుణ్యానికి అంతు లేదు. దాన్ని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు కూడా లోకంలో. ఎందుచేత అంటే ఒకానొకప్పుడు మహాభారతంలో దివ్యమైనటువంటి అస్త్ర సంపద అంతా లభిస్తే తప్ప కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమైనప్పుడు భీష్మ ద్రోణ కృపాది మహావీరులను ఎదుర్కొనడం సాధ్యం కాదని, ఈ 12 సంవత్సరముల అరణ్యవాస కాలాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని, పరమశివుడి గురించి తపస్సు చేయవలసింది అని ధర్మరాజుకి మంత్రోపదేశం చేస్తే వ్యాసుల వారు ధర్మరాజు అర్జునుడికి ఉపదేశం చేస్తే అర్జునుడు హిమవత్ పర్వత ప్రాంతం దగ్గరికి వెళ్లి పరమశివుడి గురించి తపస్సు చేశాడు పాశుపతాస్త్రం కోసం. పాశుపతాస్త్రాన్ని పరమశివుడు ఇచ్చినంత మాత్రం చేత పట్టుకోవడం సాధ్యం అవుతుందా? పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తే అందులోంచి కొన్ని లక్షల గదలు, కొన్ని కోట్ల ఖడ్గములు, కొన్ని కోట్ల త్రిశూలములు, కొన్ని కోట్ల గుదియలు పైకొస్తాయి. పాశుపతాస్త్ర ప్రయోగం అంటే మాటలు కాదు. దాన్ని ప్రయోగించడానికి తగినటువంటి పవిత్రమైన శరీరం ఉండాలి. అంత పవిత్రం అర్జునుడి శరీరం కావాలని, అర్జునుడి శరీరం పవిత్రం అవ్వాలి అంటే తన శరీరాన్ని అర్జునుడి శరీరానికి తగల్చడం వినా మార్గం లేదని కిరాతార్జునీయంలో ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక కిరాత రూపంలో భార్యని కూడా కిరాతుని యొక్క భార్య ఎలా ఉంటుందో అటువంటి రూపం దాల్చేటట్టుగా చేసి మూకాసురుడు అనేటటువంటి రాక్షసుణ్ణి పంపిస్తే అర్జునుడు అటు నుంచి బాణం, శివుడు ఇటు నుంచి బాణం వేస్తే 2 బాణములు తగిలి మూకాసురుడి శరీరం విడిచిపెడితే మొదట నేను కొట్టానంటే నేను కొట్టానని ఒక మిషని కల్పించి ఇద్దరికి యుద్ధం జరిగితే కోదండంబల నిట్టులుండరు జటాకోటీరముల్ కుక్షివక్షోదీశంబలనం సభాగముల సక్రోధంబునం వేయుచున్ రోదోంతంబల నట్టహాసముల నార్పుల్ పిక్కటిల్లంగ బాహాదర్పంబుల మల్లసంకరము సెయ్యందొచ్చి రుద్రోర్జనుల్ అంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణప్రయోగం చేసుకున్నారు. పరమశివుడి యొక్క అక్షయ బాణ తూణీరములు అంతర్ధానమైపోయాయి. ఆఖరికి గాంధీవం ఎత్తి కొట్టబోయాడు. పరమశివుని యొక్క శరీరంలో కలిసిపోయింది. ఇక ఏమీ సాధ్యం కాక పర్వతాలు, కొండలు, రాళ్లు ఎత్తి విసిరాడు. శంకరుడి యొక్క శరీరంలో ఐక్యమైపోతున్నాయి. ఆ కోపావేశంలో వచ్చిన వాడెవరో తెలుసుకోలేక మల్ల యుద్ధానికి సిద్ధపడి పరమశివుని యొక్క శరీరంతో తన శరీరాన్ని కలిపి పట్లు వేస్తూ ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. ఆఖరికి శివుని యొక్క ధాటి తట్టుకోలేక స్పృహ తప్పి అర్జునుడు పడిపోతే మళ్లీ స్పృహ వచ్చేటప్పటికి ఎదురుగుండా మహానుభావుడు సాకార రూపంతో నిలబడ్డాడు. పరవశించిపోయాడు అర్జునుడు. శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారహారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష
దక్షాధ్వరధ్వంసకావేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానమధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణం వంచో నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించతో నిన్ను భావింతు ఈశాన సర్వేశ్వర సర్వసర్వజ్ఞ సర్వాత్మక నిర్వికార ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహామాయు ఖాతాగ్ని సోమర్కతోయంబులంజేసి సంసార చక్రిక్రియాయంత్ర బాహుండ వైతాదిదేవాదిదేవ మహాదేవ నిత్యంబు నత్యంత యోగస్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ జిత క్రోధ రాగాది దోషుల్ యతీంద్రుల్ యతాత్ముల్ భవత్పాద పంకేరు హత్యాన డిండీర ధారానుభూతించునా తృప్తులైరవ్యయ భవ్యసేవ్య భవా భర్గ భట్టారకా భార్గవాగత్స కుత్సాది నానా మురిస్తోత్ర దత్తావధాన లలాటే క్షణోగ్లగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తంగ గంగాధర నీ ప్రసాదంబులన్ సర్వ గీర్వాణ గంధర్వులున్ సిద్ధ సాధ్యోరగేంద్ర మహేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంపుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవ నమస్తే నమస్తే నమః అని ఎదురుగుండా నిలబడి ప్రార్థన చేస్తే ఆ రోజున పాశుపతాస్త్రాన్ని కటాక్షించాడు. ఆయన అంతటి కారుణ్యమూర్తి లోకంలో ఎక్కడుంటాడు? వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు అంటాడు కాళిదాస మహాకవి. జగత్తుకి తల్లిదండ్రులు కనుక అంతటి దయాస్వరూపి అయి ఉంటాడు. ఎవరైనా శివా అని పిలిస్తే చాలు, ఆ నామం పలికితే చాలు కాపాడతాడు. పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌనెన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణొల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. శివ నీ నామము ఎప్పుడూ అవసరమే. నీ నామం పలికినటువంటి వాడికి సమస్తమైన ఉపద్రవములు ఉపశాంతి పొంది పరమశాంతిని పొందుతాడు అంటాడు. అటువంటి పరమేశ్వరుడు మహానుభావుడు. ఆయన ఈ లోకానికి చేసినటువంటి ఉపకారం, ఆయన యొక్క కరుణ చెప్పడానికి సాధ్యం కాదు. ఆయన కారుణ్యానికి ప్రతిరూపమే గంగానది. లేకపోతే పరమశివుడు అంతటి కరుణార్ద్ర హృదయుడు కాకపోతే అసలు గంగానది భూమి మీదకు వచ్చేదే కాదు. ఎందుచేత అంటే శ్రీరామాయణంలో పరిశీలనం చేస్తే సగర చక్రవర్తి అని ఆ వంశంలో వచ్చినటువంటి ఒక మహానుభావుడు. ఆ సగర చక్రవర్తికి సంతానం లేదు. ఇక్ష్వాకు వంశంలో అదో ప్రారంధం. అప్పుడప్పుడు చక్రవర్తులందరూ సంతానలేమి చేత బాధ పొందుతుంటారు. అందుచేత ఆయన తన పెద్ద భార్య అయినటువంటి కేశిని, చిన్న భార్య అయినటువంటి గరుత్మంతుని యొక్క సోదరి సుమతి, వీళ్ళిద్దరితో కలిసి హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్లి భృగుశ్రవణము అనబడేటటువంటి చోట తపస్సు చేశాడు. తపస్సు చేస్తే సంతోషించి భృగు మహర్షి వచ్చి అనుగ్రహించారు. మీ ఇద్దరికీ సంతానం కలుగుతుంది. ఒకడికి వంశకరుడైనటువంటి కుమారుడు కలుగుతాడు, వేరొక భార్యకి 60,000 మంది మహోత్సాహులైనటువంటి బిడ్డలు కలుగుతారన్నాడు. అయిపోయింది. మహర్షి వెళ్ళిపోయారు. సగర చక్రవర్తి తన ఇద్దరు భార్యలతో కలిసి కుటీరంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత కేశిని అంది, నాకు వంశకరుడు కలుగుతాడా, 60,000 మంది పిల్లలు కలుగుతారా అంది. రెండో భార్య సుమతి కూడా ఇదే ప్రశ్న వేస్తే సగర చక్రవర్తి అన్నాడు, ఆ మాట నన్నడగడం ఎందుకు? వరం ఇచ్చినటువంటి మహానుభావుడు భృగు మహర్షి ఉండనే ఉన్నారు, వారిని అడగండని తిరిగి భృగు మహర్షి ఆశ్రమానికి వచ్చారు. వచ్చి ఆయన్ని అడిగితే ఆయన అన్నాడు, నేను అండం ఎందుకు, మీలో ఎవరికి ఏం కావాలో మీరే అడగండి అన్నాడు. పెద్ద భార్య ముందు అడగాలి కాబట్టి మునేస్తు వచనం శ్రుత్వా కేశిని రఘునందన పుత్రం వంశకరం రామ జగ్రాహన్ నృపసన్నిధౌ. విశ్వామిత్రుడు చెప్తున్నాడు కాబట్టి రామ అంటుంటాడు. జగ్రాహన్ నృపసన్నిధౌ. ఆ వచ్చినటువంటి భృగు మహర్షి ఇచ్చినటువంటి వరాల్లో ఒక వరాన్ని ఆధారం చేసుకుని పెద్ద భార్య అయిన కేశిని అంది, నాకు వంశకరుడైనటువంటి కుమారుడు కావాలి అంది. రెండో భార్యని అడిగాడు, నీకేం కావాలన్నాడు. మిగిలింది 60,000 మంది పిల్లలే, కానీ ఆవిడ ఉత్సాహం 60,000 మంది పిల్లల్ని కనాలని. కాబట్టి ఆవిడంది వెంటనే మునేస్తు వచనం శ్రుత్వా కేశిని సుపర్ణ భగినీస్తథా షష్ఠిం పుత్ర సహస్రాణి మహోత్సాహం యథాబలాహ. ఆవిడ నాకు 60,000 మంది పిల్లలు కావాలని ఆవిడ అడిగింది. వాళ్ళు మహోత్సాహవంతులు కావాలి. మహోత్సాహవంతులంటే పూర్తిగా వినడు చెప్పిన పని. నువ్వు ఏం చేయాలంటే ఇక్కడి నుంచి బయలుదేరి స్టేషన్కి వెళ్ళి ఏసీ 2 టైర్లో టికెట్ ఉందేమో చూడు అన్నాం అనుకోండి.
ఏసీ 2 టైర్లో లేదు, ఏసీ 3 టైర్లో ఉంది. కానీ ఆయన చాలా తొందరగా వెళ్ళాలి. ఏసీ ఫస్ట్ క్లాస్లో ఉంది. ఫస్ట్ క్లాస్ తీసిన ఆయన ఏమండవు, ఏసీ 3 టైర్ తీసిన ఆయన ఏమండవు. కానీ వీడు అదే అంతే, ఏసీ 2 టైర్ లేదు, వెనక్కి వచ్చేస్తాడు. ఈలోగా రెండు కూడా అయిపోతాయి. మహోత్సాహం అన్న మాట అంత ప్రమాదకరం. అత్యుత్సాహం మంచిది కాదు. ఉత్సాహం ఉండాలి ఎప్పుడు. కానీ అత్యుత్సాహం అర్థం పర్థం లేకుండా ప్రవర్తించడం ప్రమాదాన్ని తీసుకొస్తుంది. అందులో పెద్దలతో వ్యవహరించేటప్పుడు 1కి 10 మార్లు ఆలోచించి ప్రవర్తించాలి తప్ప అప్పటికేదో తోచింది కదా అని మహోత్సాహంతో ప్రవర్తించకూడదు. ఆవిడ అడిగింది, షష్ఠిం పుత్ర సహస్రాణి సుపర్ణ భగినీస్తథా మహోత్సాహం కీర్తిమతో జగ్రాహ సుమతి సుతాన్. నాకు 60,000 మంది మహోత్సాహులైన పిల్లలు కావాలని. స్వస్తి, అటులే జరుగుగాక అనుగ్రహించాడు. ఇంటికి తిరిగి వచ్చేశారు. వచ్చేసిన తరువాత పెద్ద భార్య కేశినికి ఒక కుమారుడు పుట్టాడు. ఆయనకి అసమంజసుడు అని పేరుంచారు. రెండవ భార్య అయినటువంటి సుమతికి 60,000 మంది పిల్లలు చిన్న చిన్న పిండాలు అంటుకుని ఉన్నటువంటి ఒక పెద్ద సొరకాయ లాంటి పదార్థాన్ని ప్రసవించింది. ఆ చిన్న 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 పొక్కుల్లో ఉన్నటువంటి పిండాల్ని తీసి దాదులు నూనె కుండల్లో భద్రపరిచారు. ఆ పిల్లలు పెద్దవాళ్ళై 60,000 మంది తరువాతి కాలంలో బయటికి వచ్చారు. ఈ 60,000 మందికి మళ్ళీ పేర్లు చెప్తే ఎవరు గుర్తు పెట్టుకుంటారని సగరులు అని ఊరుకున్నారు మహర్షి. సగర చక్రవర్తి కుమారులు కనుక సగరులు వాళ్ళ పేర్లు. పెద్ద భార్య కుమారుడి పేరు మాత్రం అసమంజసుడు. ఆ రోజుల్లో ఎంత ధర్మం ఉండేది అంటే, ఈ పెద్ద భార్య యొక్క కుమారుడైనటువంటి అసమంజసుని యందు ఒక దుష్టగుణం ఉండేది. ప్రతిరోజు సాయంకాలం వేళ సరయూ నది ఒడ్డుకెళ్ళి నిలబడేవాడు. నిలబడి ఆ అయోధ్యానగరంలో ఉండేటటువంటి ఇతర పిల్లలందరినీ పిలిచేవాడు, ఆడుకుందాం రమ్మని. మహాబలశాలి కనుక ఆ పిల్లల్ని ఎత్తి నది మధ్యలోకి విసిరేసేవాడు. వాళ్ళు ఈత రాక కొట్టుకుపోయి మరణిస్తే ఒడ్డున నిలబడి పెద్ద కీరింతలు కొట్టి సంతోషించేవాడు. రాజుగారికి లేక లేక వరప్రసాదంగా జన్మించినటువంటి కుమారుడు ఈ పిల్లవాడి మీద నేరం చెప్తే పిల్లవాడికి పరమధార్మికుడైనటువంటి రాజు సగరుడు దేశ బహిష్కారం విధిస్తాడు అని కొంతకాలం పౌరులు సహించారు. ఎంతకాలం సహిస్తారు? ఆ చేసేటటువంటి ఉద్ధతికి అంతు లేదు. ఎందరో పిల్లల్ని చంపేస్తున్నాడు. అందుకని వాళ్ళందరూ వెళ్ళి ఆ అసమంజసుడు చేస్తున్నటువంటి తప్పు పనులన్నింటినీ కూడా చక్రవర్తి అయినటువంటి సగరుడికి చెప్పారు. తన కొడుకైనా సరే ఆయన తప్పు చేస్తే అంగీకరించాడు. పౌరాణామహితోయుక్తో పుత్రో నిర్వాసిత పురాత్. ఎప్పుడైతే పౌరులందరూ మంత్రులందరూ వచ్చి తన కొడుకు ఇటువంటి తప్పు చేస్తున్నాడని చెప్పారో, అసమంజసుని యొక్క కుమారుడైనటువంటి అంశుమంతుణ్ణి తన దగ్గర ఉంచుకుని మనవణ్ణి అసమంజసుడికి దేశ బహిష్కారం విధించాడు. అసమంజసుడు దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంశుమంతుడు తన పక్కన ఉన్నాడు, మనవడు. అది కాక రెండవ భార్య కుమారులైనటువంటి మహోత్సాహవంతులైనటువంటి 60,000 మంది సగరులు ఉన్నారు. వీళ్ళందరితో సంతోషంగా ఉన్నాడు సగర చక్రవర్తి. యజ్ఞయాగాది క్రతువులు చేస్తే తప్ప ప్రభువు లోకంలో వేళపట్టున వర్షాలు పడి ప్రజలు సంతోషంగా ఉండరు. ఎందుచేత అంటే వేళపట్టున వర్షాలు పడిన కారణం చేతనే మనందరం సుఖ సంతోషాల్ని పొందుతాం. కావలసినటువంటి ఆహారం లభిస్తుంది. చతుష్పాదములైనటువంటి ఆవులు మొదలైనటువంటి వాటికి కావలసినటువంటి గ్రాసం కూడా దొరుకుతుంది. అందుకే భాగవతంలో మఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసమతిపై పెరగు, గసవు మేసి ధేను గణము బ్రతుకు అంటారు. మనం యజ్ఞం చేస్తే ఆ యజ్ఞంలో మనం ఇచ్చినటువంటి హవిస్సు తిన్నటువంటి దేవతలు సంతోషించి వర్షం కురిపిస్తారు. వేళపట్టున వర్షం కురిపిస్తే మనకి జలాశయాలన్నీ నిండి ఉంటాయి, పంటలు పండుతాయి, పశువులు మొదలైనవన్నీ పోషింపబడతాయి, మనందరం సంతోషంగా ఉంటాం. దేవతలు అనుగ్రహించి వేళపట్టున వర్షం కురిపించారు కనుక ప్రత్యుపకార దృష్టితో మళ్ళీ మనం యజ్ఞం చేస్తాం. మళ్ళీ వాళ్ళు హవిస్సు తిని మళ్ళీ వర్షం కురిపిస్తారు. ఇది ధర్మచక్రం. ఇందులో ఎప్పుడైనా ప్రజలు కృతజ్ఞులై ప్రభువు ప్రజలు యజ్ఞయాగాది క్రతువులను ఆపు చేస్తే, ఇక యజ్ఞం చెయ్యకపోతే, దేవతలకి హవిస్సులు ఇవ్వకపోతే కురవకూడని వేళ వాన కురుస్తుంది, వీయకూడనంత వేగంతో గాలి వీస్తుంది. అప్పుడు ఉన్నటువంటి ఐశ్వర్యం నశించిపోతుంది. అందుకే యజ్ఞయాగాది క్రతువులను కోరి కోరి ప్రభువులు చేస్తూ ఉంటారు. మీరు కావ్యాలు పురాణాలు చూడండి. రామచంద్ర ప్రభువు కూడా అశ్వమేధము, రాజసూయము, వాజపేయము మొదలైనటువంటి యజ్ఞములు ఎన్నో చేశాడు ఆయన. అలాగే సగర చక్రవర్తి కూడా
అశ్వమేధయాగాన్ని ప్రారంభం చేశాడు. పూర్వయుగాల్లో అశ్వమేధయాగం ఉంది, కలియుగంలో అశ్వమేధయాగం లేదు. అశ్వమేధయాగం చేసినంత ఫలితం పొందాలి అంటే కలియుగంలో ఒకే ఒక్క పని ఉంది. ఆ పని ఎవరు చేస్తారో వాళ్ళు అశ్వమేధయాగం చేశారు అంటారు. అనాథ ప్రేత సంస్కారం ఎవరు చేస్తారో వాళ్ళు అశ్వమేధం చేసినట్టు. అంటే నాన్న వాళ్ళు లేకుండా ఎవరైనా మరణిస్తే వాళ్ళ శరీరాన్ని తీసుకెళ్లి సమంత్రకంగా దహనం చేసి తదనంతరం చెయ్యవలసినటువంటి కర్మకాండ చేసినటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు అశ్వమేధయాగం చేసిన వాళ్లతో సమానమవుతారు తప్ప అశ్వమేధ కల్పం కలియుగంలో లేదు. అశ్వమేధయాగం చేస్తామన్న సంకల్పం చెయ్యరు. అందుకే అటువంటి అశ్వమేధయాగం త్రేతాయుగంలో ఉంది గనక సగర చక్రవర్తి అశ్వమేధాన్ని ప్రారంభం చేసి గుర్రాన్ని విడిచిపెట్టాడు. ఆ గుర్రం వెడుతోంది. ఆ గుర్రం ఎక్కడికి వెడితే అక్కడ రక్షించాలి దాన్ని. ఆ గుర్రాన్ని ఎవరైనా పట్టి కట్టేశారనుకోండి, ప్రభువు ఓడిపోయినట్టు, యాగం పూర్తి చేయడానికి ఉండదు. ఎందుకంటే అలా వెళ్ళి తిరిగి వచ్చేసినటువంటి గుర్రాన్ని చిట్ట చివర యాగ పరిసమాప్త కాలమునందు పశువిశసనము అంటారు. తన యొక్క ధర్మపత్ని అంటే దశరథ మహారాజు గారికి కౌసల్యాదేవిలా ధర్మపత్ని అయినటువంటి స్త్రీతో కలిసి ప్రభువు 3 కత్తులు చేత పట్టుకుని ఆ గుర్రం యొక్క మెడని ఖండిస్తాడు. ఖండించిన తరువాత ధర్మపత్ని ఆ రోజు భర్త శరీరాన్ని పడుకున్నంత ప్రేమతో గుర్రాన్ని పడుకోవాలి. పడుకున్న తరువాత అశ్వము యొక్క మేధాన్ని పైకి తీసి అగ్నిహోత్రమునందు వ్రేల్చి ఆ వాసన ప్రభువు చూస్తాడు. దానివల్ల ఆయన కోరిక తీరకుండా ప్రతిబంధకములుగా ఉన్నటువంటి పాపములు నశిస్తాయి. కొడుకు పుట్టకపోతే పాపమును పోగొట్టుకోవడానికి అశ్వమేధం చేసి బిడ్డలు కలగడానికి పుత్రకామిష్టి చేశాడు దశరథ మహారాజు గారు. అందుకే ఇష్టంతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానతః అంటాడు మహానుభావుడు ఋష్యశృంగుడు. నీకు బిడ్డలు కలగడానికి అధర్వ శిరసి అనబడేటటువంటి శాస్త్రమునందున్నటువంటి మంత్రములను సంపుటీకరించి నీ చేత నేను యజ్ఞం చేయిస్తాను, ఇష్టి చేయిస్తానంటాడు. కాబట్టి సమస్త కామితార్థములకు హేతువేది అంటే యజ్ఞమే. అసలు భారతదేశము యజ్ఞభూమి. అటు ఒక్క సనాతన ధర్మమునందు మాత్రమే అగ్నిహోత్రమునందు హవిస్సు ఇచ్చి దేవతలను సంతృప్తి పరుచుట అన్న సిద్ధాంతం ఉంది తప్ప ఏ ఇతర విశ్వాసమునందు కూడా అగ్నిహోత్రమునందు హవిస్సు ఇవ్వడం అనేటటువంటిది ఉండదు. అగ్ని ఆరాధనము కేవలము సనాతన ధర్మమునకు మాత్రమే చెందినది. బ్రతికున్నంత కాలం అగ్నిని అంత పవిత్రంగా ఆరాధిస్తాడు. కాబట్టే తండ్రి శరీరం పడిపోయిన తరువాత కూడా కొడుకు ఇది మా నాన్నగారి శరీరం, మా నాన్నగారు శరీరంతో ఉన్నంత కాలం ఎంతో గౌరవంతో అగ్నిదేవా నిన్ను పూజించారు, మా నాన్నగారు శరీరం వదిలిపెట్టేశారు, ఇప్పుడు మా నాన్నగారి శరీరాన్నే హవిస్సుగా నీకు సమర్పిస్తున్నాను, కాల్చక ఇబ్బంది పెట్టక భగ్గున కాల్చి ఆయన శరీరాన్ని బ్రహ్మాండంలో కలిపి ఆయనకి నీ తేజస్సుతో ఉన్నత లోకాలకి తీసుకెళ్లి అనుగ్రహించు అని సంకల్పం చెప్పి దహిస్తాడు. కాబట్టి అగ్ని అనేటటువంటిది శరీర పరిత్యాగము చేసిన తరువాత కొడుకు చేతిలో శరీరము దహింపబడే వరకు కూడా అగ్ని ఆరాధనము అంత గొప్పగా ఉంటుంది. అగ్నిని ఆరాధించిన కారణం చేతనే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం నిలబడుతుంది. అందుకే ఆగ్నేయంలో వంట పొయ్యించి తూర్పు దిక్కుకు తిరిగి మొట్టమొదట ఆడది స్నానం చేసిన తరువాత అగ్నిహోత్రాన్ని రగలుస్తూనే నమస్కారం చేసి వంట చేస్తారు. వంట అయిపోయిన తరువాత హవిషద్వర్గముని ముఖంబునను సంతృప్తిన్గాంచు నీ శుభాస్తవములంటూ ఒక 2 మెతుకులు తీసి నేతిలో ముంచి అగ్నిహోత్రంలో వేసి, ఆయన శుద్ధ బ్రాహ్మణుడు, నేతి అన్నపు మెతుకులు ఆయనకి వేసి అప్పుడు యజమానికి పైన తేలినటువంటి అన్నాన్ని వడ్డిస్తారు. ఎందుకంటే ప్రత్యుత్పత్తికారకమైనటువంటి వీర్య సంఘాతము పైకి తేలిన అన్నమునకు చేరుతుందని యజమానికి మొదట అన్నం అది వడ్డించి తరువాత భార్య వడ్డించుకుంటుంది. కాబట్టి అగ్ని ఆరాధన మనకు అంత ప్రత్యేకత ఉన్నది ఒక్క సనాతన ధర్మమునందు మాత్రమే. కేరళ దేశంలో అయితే అమ్మవారిని అసలు ఒక మూర్తిలో పూజ చెయ్యరు, దీపం పెట్టి దీపాన్నే అమ్మవారిగా చూసి పూజ చేసేస్తారు. దీపమే అమ్మవారు కేరళ దేశంలో. అమ్మవారి పూజ లేకుండా ఏ సంప్రదాయమునందు ఉండరు. ఏ సంప్రదాయమునకు చెందిన వారు కానివ్వండి సంధ్యావందనం చేసి గాయత్రీ మంత్రం చెయ్యవలసిందే. అంటే అసలు అమ్మవారిని స్త్రీ రూపంగా ఉపాసన చెయ్యకుండా ఏ సంప్రదాయంలో ఉన్నవారు నిలబడలేరు. అంతటి
మహోత్కృష్టమైనటువంటి యజ్ఞ స్వరూపము ఏది ఉన్నదో ఆ యజ్ఞము సనాతన ధర్మమునకు మాత్రమే చెందినది. ఐశ్వర్యము కావాలి అనుకున్న వాళ్ళందరికీ ఐశ్వర్యాన్ని ఎవరిస్తారు అంటే అగ్నిహోత్రుడిస్తాడు. అందుకే శ్రియమిచ్చేత్ హుతాశన, ఆయనే ఐశ్వర్యం ఇస్తాడు. ఎవరికి యజ్ఞయాగాది క్రతువులు చేసే అలవాటు ఉంటుందో, ఎవరు అగ్నిని ఆరాధన చేస్తారో అటువంటి వారి ఇంట ఐశ్వర్యము పుష్కళంగా ఉంటుంది. ఐశ్వర్యము అన్న మాట నేను వాడినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శివానుగ్రహము ఐశ్వర్యమునకు కారణమవుతుంది. ఐశ్వర్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అందుకే అగ్నిలింగంగా ఉంటాడు ఆయన. ఐశ్వర్యము అంటే డబ్బు ఉండడం కాదు. రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఒక మంత్రం చెప్తారు. ద్రాపీయం ధస్సస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఆభేర్మో రోమో ఏషాం కించనా మమత అంటారు. ఇంట్లో ఐశ్వర్యం ఉండడం, ఇంట్లో వస్తువులు ఉండడం ఐశ్వర్యం కాదు. ఎందుకనంటే ఇంట్లో కావలసినన్ని మధుర పదార్థాలు ఉన్నాయి. వీడికి శరీరంలో మధుమేహం ఉంది, ఎందుకు పనికొస్తుంది? కావలసినన్ని మామిడి పళ్ళు ఉన్నాయి, ఒంట్లో మధుమేహం ఉంది. భార్య మంచి వాసనలు గుబాళించేటట్టుగా చింతకాయ పచ్చడి చేసింది, ఒంట్లో రక్తపోటు ఉంది, ఎందుకు పనికొస్తుంది? అది కాదు ఐశ్వర్యం అంటే. ఐశ్వర్యమునందు మొట్టమొదటిది ఏది అంటే అనుకూలవతి అయిన భార్య.